వైద్య శిబిరంలో ఉంచి ఇక్కడ వస్తున్నటువంటి వారికి ఔషధాలు అదేవిధంగా ఏదైనా సరే హఠాత్తుగా అవసరమైతే వాళ్ళకి ఇక్కడే విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటి వరకు 130 డయేరియా కేసులు నమోదయ్యాయి. న్యూ రాజరాజేశ్వరిపేటలోని హై స్కూల్లో అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య సాయం చేసేందుకు శిబిరంలోనే ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు నమోదవుతూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నా సరే ఆ కేసులు మాత్రం ఇంకా నమోదవుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించినప్పటికీ వైద్య సదుపాయాలన్నీ పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి వైద్యులు కొంతమందిని ఇక్కడే 24 గంటలు ఈ వైద్య శిబిరంలో ఉంచి ఇక్కడ వస్తున్నటువంటి వారికి ఔషధాలు అదేవిధంగా ఏదైనా సరే హఠాత్తుగా అవసరమైతే వాళ్ళకి ఇక్కడే ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశారు. వారందరినీ ఆ బెడ్ల పైన ఉంచి సెలైన్లు కూడా పెట్టిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. చాలామంది గత రాత్రి నుంచి చాలామంది సుమారు 40 నుంచి 50 మంది వరకు ఇప్పటి వరకు వచ్చారని తెలుస్తుంది. అధికారిక లెక్కల ప్రకారంగా ఇప్పటి వరకు 141 మందికి ఇదంతా సోకిందని చెప్తూ ఉన్నారు. ఈ దీంతో పాటుగా మొత్తం చూసుకున్నట్లయితే ఇందులో 60 మందికి పైగా ఈ కేసుల్ని డిశ్చార్జ్ చేసి పంపించారు. వాళ్ళకి పూర్తిగా కోలుకున్నారని చెప్తూ ఉన్నారు. మిగతా వారికి వైద్య సదుపాయాలు ఇక్కడ వైద్య శిబిరంలో అదేవిధంగా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఇస్తూ ఉన్నారు. కొంతమంది వైద్యశాలలో ప్రభుత్వ వైద్యశాలలో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. స్థానికులు చిన్నపిల్లలు కూడా కొంత అనారోగ్య బారిన పడిన లక్షణాలు ఉంటే వెంటనే వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ వాళ్ళకి ఔషధాలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు అక్కడ రక్త నమూనాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అనేటువంటిది కూడా కొంత చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దీనికి ప్రధాన కారణం ఇప్పటి వరకు అయితే స్పష్టంగా తెలియనప్పటికీ ఇక్కడ వస్తున్నటువంటి నీటి సరఫరాలో కలుషితం జరుగుతుందని, దాని రంగు మారటం వల్ల నీటి రంగు మారటం వల్ల తాము గత 4-5 రోజుల నుంచి వాటినే తాగుతూ ఉన్నాము. దానివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అనారోగ్యానికి ఆ నీళ్ళే కారణమని స్థానికులు చెప్తూ ఉన్నారు. వాంతులు, విరోచనాలు, జ్వరము ఇటువంటి లక్షణాలతోటి స్థానికంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ వారం రోజుల నుంచి బాగా ఇబ్బంది పడటం వల్ల ఇటువంటి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. హఠాత్తుగా ఇక్కడికి రావటం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఔషధాలు ఉంచడంతో పాటుగా నీటి నమూనాలు సేకరించి వాటిని పరీక్ష చేసి అందులో కలుషితం జరిగిందా లేదా అనేటువంటిది కూడా తెలుసుకునేందుకు వాళ్ళు ఇక స్థానిక స్పాట్లోనే అక్కడికక్కడే వైద్య పరీక్షలు నీటి పరీక్షలు చేసేందుకు ప్రత్యేక వాహనాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా కొద్దిసేపటి కిందట మంత్రులు అటు ఆరోగ్య శాఖ మంత్రి ఇటు పురపాలక శాఖ మంత్రి ఇద్దరూ వచ్చి వీటన్నిటిని శానిటరీ ఏ విధంగా ఉంది అనేది పరీక్షించి అధికారులకి సూచనలు ఇచ్చారు. ఈ కేసులు ఖచ్చితంగా నియంత్రించే వరకు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయటమే కాకుండా నీటిని కూడా బయట నుంచి తాగునీటిని కూడా ఇవ్వాలని ఆదేశించడంతో పాటుగా గత 2 రోజుల నుంచి తాగునీరు పురపాలక శాఖ నేరుగా ఇక్కడ ప్రజలకు అందిస్తుంది. మరొక వైపు ఇంటింటికి తిరిగి ఏఎన్ఎంలు వాళ్ళంతా ఇంటింటికి తిరిగి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తీసుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే వైద్యశాలకు రాకుండా అనారోగ్యంగా
ఆరోగ్యంగా ఉంటే వాళ్ళని వెంటనే ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. మరోవైపు శానిటరీ సంబంధించిన వాళ్ళు మైకుల ద్వారా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఫాగింగ్, ఈ బ్లీచింగ్ ఇవంతా చల్లుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు సోకకుండా మొత్తం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని నియంత్రిస్తామని వైద్య పరీక్షలు కొన్ని పంపించాము. ఆ శాంపిల్స్ వస్తే పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని, ఎందులో అయినా కల్తీ ఉందా లేదా, కలుషితమైందా లేదా అనేవి ఇప్పటివరకు స్పష్టత రానప్పటికీ నీరు ఇటువంటివన్నిటిని తాత్కాలికంగా ఇక్కడ వాడొద్దు అని ఇప్పటికే అధికారులు స్థానికుల్ని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. వైద్య శిబిరాలు అన్నీ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. డిఎంహెచ్ఓ ఇక్కడ దగ్గర ఉండి ఈ వైద్య శిబిరాన్ని అంతా పరీక్షిస్తూ ఉన్నారు. వెంకటేష్, కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. ఇప్పుడు ప్రకటనలు.